థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే దాని ఎదురుగా గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కినట్లయితే ఈ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లెట్ us గో టు అవర్ కాన్సెప్ట్. రామ్దేవ్ బాబా పేరు తెలియని భారతీయులు ఉండరనడంలో ఆశ్చర్యం లేదు. యోగ సాధనతో ఆయన తన దేహాన్ని ఎన్ని మెలికలు తిప్పుతూ ఉంటాడో, వివాదాలు కూడా ఆయన చుట్టూ అన్నే మెలికలు తిరుగుతూ ఆయన్ని చుట్టుకుని ఉంటాయి. పొట్ట లోపలకు లాక్కుని ఒక్క తిప్పు తిప్పే రామ్దేవ్ ఒక్కోసారి జనాన్ని పొట్ట పగిలేలా నవ్విస్తూ ఉంటారు. యోగాసనాలు వేయడంలో ఆయన గొప్ప దిట్ట. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. సన్యాసి అంటే కేవలం ఆధ్యాత్మికతే కాదు, దేశ ధర్మాలు రక్షించేవాడని చాటి చెప్పిన వ్యక్తి రామ్దేవ్ బాబా. యోగా అంటే రామ్దేవ్ బాబానే అనే స్థాయికి ప్రపంచాన్ని తీసుకెళ్లారు ఆయన. రామ్దేవ్ కేవలం సన్యాసి మాత్రమే కాదు, ఓ వ్యాపార దిగ్గజం. అతి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఎందరో రైతులకు నేడు జీవనోపాధి కల్పిస్తున్నవాడు, రోగులందరికీ ఆరోగ్యం అందిస్తున్నవాడు. అలాంటి వ్యక్తి నేడు దేశానికి తలమానికంగా మారడం వెనుక ఎన్నో సంవత్సరాల కృషి దాగి ఉంది. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన చేసిన ప్రయత్నం నేడు ఆయుర్వేదాన్ని అందలం ఎక్కించిందనడంలో అతిశయోక్తి లేదు. పతంజలి సంస్థ ద్వారా అంతర్జాతీయ సంస్థలను సైతం గడగడలాడిస్తున్నాడు. రామ్దేవ్ బాబా బాల్యం గురించి తెలుసుకున్నట్లయితే, ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామ్దేవ్ బాబా అసలు పేరు రామ్ కృష్ణ యాదవ్. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా అలీపూర్ సొంత ఊరు. అక్కడ దగ్గరలోని పల్లెటూరులో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. అతి చిన్న వయసు నుంచే ఆయనకు యోగా అంటే ఎంతో మక్కువ ఉండేది. ఆ మక్కువతోనే ఓ గురుకులంలో చేరి అక్కడ సంస్కృతం, ఇతర భారతీయ గ్రంథాలు అధ్యయనం చేశారు. అరవింద ఘోష్ రచన యోగ్ సాధన్ పుస్తకం రామ్దేవ్ బాబాను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ పుస్తకం స్ఫూర్తితో ఆయన ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టి సన్యాసం స్వీకరించారు. స్వామి శంకరదేవ్జీ మహారాజ్ వద్ద చేరి సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన బాబా రామ్దేవ్గా మారారు. సన్యాసం స్వీకరించి సంస్కృతం, వ్యాకరణం, యోగా, వేదాలు, ఉపనిషత్తులలో పట్టభద్రుడయ్యారు బాబా రామ్దేవ్. భారత స్వాభిమాన్ స్వదేశీ జాగరణ పేరుతో తన ప్రయాణం ప్రారంభించారు ఆయన. తొలుత తను విద్యాభ్యాసం చేసిన గురుకులం సమీప గ్రామాల్లో ప్రజలకు యోగా విద్య నేర్పించడం ప్రారంభించారు. కొద్ది సంవత్సరాలు హిమాలయాల్లో గడిపి అనంతరం స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. కొద్ది రోజులకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ చేరుకుని కంగ్రీ విశ్వవిద్యాలయంలో భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. 1995లో యోగా ప్రచారానికి దివ్య యోగా మందిర్ ట్రస్ట్ స్థాపించారు రామ్దేవ్. ఆచార్య కరంవీర్, ఆచార్య బాలకిషన్ ఆయనకు చేదోడుగా నిలిచారు. వీరిలో ఒకరు యోగాలో పట్టభద్రులు కాగా మరొకరు ఆయుర్వేద వైద్య పట్టభద్రులు. ఇలా ఈ జోడీ హరిద్వార్ కృపాలు బాగ్లో ట్రస్ట్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి యోగా బోధించడమే ముఖ్య లక్ష్యంగా నిర్దేశించుకుంది. తొలి నాళ్లలో ఇతర గురువులు ఆసనాలకు ప్రాధాన్యం ఇస్తే బాబా మాత్రం శ్వాస సంబంధమైన యోగాసనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఇలా వైవిధ్యభరితమైన యోగా సాధనతో అనతి కాలంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు రామ్దేవ్. దేశ హిందీ ఆధ్యాత్మిక ఛానల్ ఆస్థా ద్వారా 2003వ సంవత్సరం నుండి యోగా ప్రదర్శనలు ప్రచారం ప్రారంభించారు రామ్దేవ్. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఈ ఛానల్ చూసేవారి సంఖ్య లక్షల్లో ఉందనడంలో ఆశ్చర్యం లేదు. అలా ఆ ఛానల్ ద్వారా దేశ ప్రజలకు చేరువయ్యారు. అంతేకాదు ఆయన యోగాభ్యాస శిక్షణలు మంచి ఫలితాలిస్తూ ఉండడంతో ఎంతోమంది అభిమానులు, అనుయాయులు ఆయనకు తోడయ్యారు. కేవలం యోగా శిక్షణ మాత్రమే కాదు, అవినీతికి వ్యతిరేకంగా మాటల తూటాలు పేలుస్తూ ప్రజలను స్వదేశీ నినాదంతో
జాగృతం చేస్తూ వచ్చారు రామ్దేవ్. తన ప్రవచనాల ద్వారా ఇప్పటికే ప్రతి యోగా సాధకుడి మదిలో దేశభక్తి భావజాలం పెంపొందింపజేస్తున్నారాయన. ఇలా దేశ విదేశాలకు ఆయన కీర్తి వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఆయన యోగా శిక్షణా శిబిరాలకు హాజరవుతుంటారు. అంతేకాదు ఆయన యోగ సాధన, ప్రవచనాల ద్వారా ఎంతోమంది స్ఫూర్తి పొంది మతాలకు అతీతంగా యోగా సాధన చేయడం ప్రారంభించారు. ఆ స్ఫూర్తితోనే హరిద్వార్లో పతంజలి యోగపీఠ్ 2006లో ప్రారంభించారు. దాని ద్వారా యోగా, ఆయుర్వేద ప్రచారం ప్రారంభించారు. అంతేకాకుండా అక్కడే ఆయుర్వేద వనమూలికలతో ఔషధాల తయారీ యూనిట్లు నెలకొల్పి ఔషధాల ఉత్పత్తి ప్రారంభించారు. అక్కడే ఉండి చికిత్స పొందేలా ఆశ్రమాన్ని రూపొందించారు. ఎందరో అక్కడకు వచ్చి అనారోగ్యాలను పోగొట్టుకున్న వారు లేకపోలేదు. ఇలా హరిద్వార్లో ప్రారంభమైన పతంజలి యోగ్ పీఠ్ సంస్థ నేడు దేశం నలుమూలలకు విస్తరించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉచిత వైద్య సలహాలు ఇస్తూ నామమాత్రపు ధరలకే ఆయుర్వేద ఔషధాలను పతంజలి ద్వారా రామ్దేవ్ బాబా అందిస్తున్నారు. భారతదేశంలో 2 యోగ్ పీఠ్ క్యాంపస్లు ఉండగా యూకే, యుఎస్, నేపాల్, కెనడా, మారిషస్లలో ఒక్కో క్యాంపస్ చొప్పున నెలకొల్పారు. ప్రస్తుతం పతంజలి యోగపీఠ్ భారతదేశంలోనే అతిపెద్ద యోగా క్యాంపస్గా ప్రఖ్యాతిగాంచింది. రాజకీయాల్లో కూడా రామ్దేవ్ బాబా తనదైన ముద్ర వేశారు. ఎందరో ఆయనను హేళన చేసినప్పటికీ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు రామ్దేవ్. దేశానికి పట్టిన అవినీతి అనే అనారోగ్యాన్ని కూడా పారద్రోలేందుకు తన వంతు కృషి చేశారు. అన్నా హజారే 2011వ సంవత్సరంలో చేపట్టిన ఆన్లైన్ లోక్పాల్ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అవినీతి వ్యతిరేక పోరాట సలిపారు. విదేశీ కాదు, దేశానికి స్వదేశీ వస్తువుల వాడకం ద్వారానే ఆర్థిక బలం చేకూరుతుంది అని కరాఖండిగా చెప్తుంటారు రామ్దేవ్ బాబా. అవినీతికి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో చేపట్టిన ఉద్యమంలో రామ్దేవ్కు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన ఆయన జీవితంలో ఓ ముఖ్య భాగంగా చెప్పుకోవచ్చు. యోగా కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దినోత్సవం నిర్వహించే స్థాయికి భారతీయతను, భారతీయ గౌరవాన్ని ఇనుమడింపజేశారు బాబా రామ్దేవ్. భారత స్వాభిమాన్ ట్రస్ట్ను యోగా గురు రామ్దేవ్ బాబా జనవరి 5, 2009న స్థాపించారు. భారతదేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడమే ఈ ట్రస్ట్ లక్ష్యం. రాజీవ్ దీక్షిత్ను ట్రస్ట్ సెక్రటరీగా నియమించారు రామ్దేవ్. ఎన్నికల్లో 100% ఓటింగ్ను పెంచడం, జాతీయవాద భావాలను జాగృతం చేయడం, విదేశీ ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించడం, భారతీయులందరికీ ఒకే చట్టం వర్తింపచేయడం, యోగా ఆధారిత దేశంగా మార్చడం ట్రస్ట్ ముఖ్య ఉద్దేశాలు. వైదిక ఆధునిక విద్యా విధానంతో పతంజలి యోగ్ పీఠ్ ఆధ్వర్యంలో హరిద్వార్లో ఆచార్య కులం అనే గురుకుల విద్యా సంస్థను రామ్దేవ్ బాబా స్థాపించారు. దీన్ని ఏప్రిల్ 26, 2013వ సంవత్సరంలో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. భువనేశ్వర్కి చెందిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ జనవరి 2007న బాబా రామ్దేవ్కి గౌరవ డాక్టరేట్ అందించింది. 2011లో నాటి మహారాష్ట్ర గవర్నర్ కె. శంకర నారాయణన్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు రామ్దేవ్కు ప్రదానం చేశారు. ప్రముఖ దిగంబర సాధువు తరుణ్ సాగర్ 2012 జూలైలో రామ్దేవ్కు తరుణ్ క్రాంతి అవార్డు అందజేశారు. హర్యానా ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ఇచ్చిన కేబినెట్ హోదాను సున్నితంగా తిరస్కరించారు. రామ్దేవ్ సన్యాసిగానే తాను సేవలందిస్తానన్నారు. ఆచార్య బాలకిషన్తో కలిసి 2006వ సంవత్సరంలో రామ్దేవ్ బాబా పతంజలి ఆయుర్వేదం స్థాపించారు. ఆయుర్వేద వనమూలిక ఔషధాలను నూతన యంత్రాలతో రూపొందించారు. అనంతరం నేపాల్కు కూడా పతంజలి సంస్థ విస్తరించింది. మెల్లమెల్లగా మొదలైన సంస్థ ఎన్నో రాష్ట్రాలలో, దేశాలలో ప్రారంభమైంది. ఈ సంస్థ ఉత్పత్తి కేంద్రానికి 35 మంది కేంద్ర రిజర్వ్ బలగాలు కాపలా కాస్తుంటాయి. 2016లో స్థాపించిన ఈ ఆయుర్వేద వనం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సరిపడా ఔషధ మొక్కలను పండిస్తోంది. రామ్దేవ్ బాబాకు ప్రస్తుతం ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. పతంజలి స్థాపనతో కోల్గేట్, డాబర్, ఐటీసీ, గోద్రేజ్ వంటి బడా కంపెనీలు కూడా దివాళా తీసే పరిస్థితికి వచ్చాయని ఇండియా ఇన్ఫోలైన్ సంస్థ తెలిపింది. 2015వ సంవత్సరంలో
మహారాష్ట్ర ప్రభుత్వం వందన్ జన్ధన్ పథకం ద్వారా సంస్థకు కావలసిన ముడి పదార్థాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ ద్వారా మొత్తం 444 రకాల ఉత్పత్తులు చేపడుతున్నారు. వాటిలో 45 రకాల సౌందర్య సాధనాలు కాగా 30 రకాల ఆహార పదార్థాలు ఉండడం విశేషం. పూర్తి ఆయుర్వేద పద్ధతుల్లోనే పతంజలి ఆయుర్వేదం తన ఉత్పత్తులు రూపొందిస్తున్నట్లు రామ్దేవ్ బాబా ప్రకటించారు. సాధారణమైన జలుబు నుంచి పక్షవాతం వరకు అవసరమైన ఔషధాలను రోగులకు పతంజలి ఆయుర్వేదం అందజేస్తుంది. ప్రస్తుతం ఔషధాలే కాకుండా నూడిల్స్, జీన్స్, కుర్తా పైజామా వంటి ఉత్పత్తులను కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అస్సాంలో 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో అతిపెద్ద హెర్బల్ ఆహార ప్లాంటు పతంజలి సంస్థ స్థాపించనుంది. దేశవ్యాప్తంగా 4700కు పైగా రిటైల్ అవుట్లెట్లు పతంజలి ఆయుర్వేద సంస్థకు ఉన్నాయి. 2015వ సంవత్సరంలో ఫ్యూచర్ గ్రూప్తో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 2016-17 సంవత్సరానికి గాను 10,000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తున్నట్లు రామ్దేవ్ బాబా ప్రకటించారు. ప్రస్తుతం 5,000 కోట్ల టర్నోవర్ ఉంది. డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ విధానం ద్వారా ఎందరికో ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా? ఏమీ లేదండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని నొక్కినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే దాని ఎదురుగా గంట సింబల్ ఉంటుంది. దాన్ని నొక్కినట్లయితే ఈ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.